జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం వివాదానికి దారితీసింది. పార్టీలో కొందరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు బీ ఫారంలు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ పేరు చెప్పుకున్నాడా? కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఈరోజు పార్టీ పనిచేస్తుంది. నిన్నాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే అంటాడు అని ఎందుకోసం వచ్చినాడు? కమిషన్ల కోసం వాళ్ళ బిల్లులు ఉంటే తీసుకుంటానికి వచ్చినాడు. చలో నువ్వు వచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తాను, మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాను. నువ్వు పార్టీలో ఉన్నటువంటి నీకు సంబంధించిన పతాక లేనప్పుడు నువ్వు ఎట్లా నీకు టికెట్ల కోసం వచ్చినావు? నువ్వు ఓన్లీ నీ పార్టీ సంబంధించినటువంటి నీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి వారికి నువ్వు పనిచేసుకో. పార్టీ అంతర్గత విషయంలో నీ జోక్యం లేదు. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకు టికెట్ ఇప్పించావు, వాడు బీఆర్ఎస్ వాడు. మరి అధిష్టానం ఏం గుర్తిస్తుంది? అధిష్టానం ఏం చేస్తుంది? మేము గత 10-15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కాండువా మోసి ఓడినా గెలిచినా అని ఇదే పార్టీలో ఉండి ప్రతి ఇంటింటికల్లా చేతి గుర్తు కోటేరి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాము అని మేము ఎన్నో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటే ఈరోజు నిన్నాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే గారు వాడు ఎందుకు బతికి మా కాంగ్రెస్ కడుపు ఇలా మా కడుపు మీద కొట్టిన వాడు ఏ పార్టీ అని చెప్పలేని తిరిగే మొన్న స్పీకర్ దగ్గర నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అన్నడోడు. మరి మా కాంగ్రెస్ పార్టీలో బీబాబులు మనకి ఎందుకు అవసరం? ఇద్దరు కార్యకర్తలు ఇలా కడుపు మాకు ఎంత రగులు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కండువా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి బీ ఫామ్లు ఇచ్చారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా అక్కడ హెచ్చరిస్తున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్, జగిత్యాల మున్సిపల్ టికెట్ల పంపిణీ ఎమ్మెల్యే సంజయ్ అధిష్టానం అంటే పూర్తిగా ఎప్పటి నుండో చూస్తా ఉన్నాం. జగిత్యాల పైన జగిత్యాల చూపే అంటే ఒకవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదే విధంగా మరొక వైపు ఎమ్మెల్యే పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపుకి వచ్చిన పార్టీ మారిన సంజయ్ మధ్యలో ఒక వర్గపోరు, ఇక నువ్వా నేనా అన్నట్టుగా పెద్ద ఎత్తున జరిగిన సందర్భం మనం చూసాం. ఇక టికెట్ల వ్యవహారానికి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలు వచ్చిన వేళ ఎవరు టికెట్లు ఎవరి వర్గానికి ఎక్కువ వస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే దాదాపు 20 టికెట్లకు సంబంధించి కూడా ఇటు జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చారు. 30 టికెట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఇవ్వడంతో ఒక్కసారి అసమ్మతి వర్గం బగ్గుమంది. జీవన్ రెడ్డి దాదాపు 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన నమ్ముకొని ఉన్నాము, ఆయన నిజమైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి మేమంతా కూడా ఆయన వెంటే ఉన్నామనేది కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి వర్గం చెప్తా ఉంది. ఆయనను అన్యాయం చేస్తూ కార్యకర్తలను ఎప్పటి నుండో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా పార్టీ మోసం చేసింది అనేది కూడా ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. నిన్ననే మనం చూసాం, టికెట్ రాలేదనే ఆవేదనతో కూడా కొంతమంది అంటే ఒక ఆయన పూర్తిగా కిరోసిన్ తీసుకొని తన ఒంటి పైన పోసుకున్న సందర్భం కనబడ్డది. ఈ రోజు సంజయ్ పైన విమర్శలు చేస్తా ఉన్నారు కార్యకర్తలు. పెద్ద ఎత్తున తన ఇంటిని కూడా ముట్టడిస్తా, ఖచ్చితంగా సంజయ్ కి సంబంధించి కూడా మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా విభజించి పాలిస్తా ఉన్నారు, మాకు టికెట్లు రాకుండా చేసినంత కూడా సంజయ్ వర్గం అనేది కూడా జీవన్ రెడ్డి వర్గం ఒక్క వైపుగా ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క కార్పొరేషన్ల వ్యవహారానికి సంబంధించి టికెట్ల వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ వివాదాస్పదంగా మారింది. ఇటు ఒకవైపు జీవన్ రెడ్డి వర్గం, అదేవిధంగా సంజయ్ వర్గం మధ్యలో మాత్రం పెద్ద ఎత్తున ఇక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూడా ప్రజలు ఇక అనేది కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది.